నేను ఈ కథ విన్నానండి. దీనికి ఏం పేరు పెట్టాలో తెలియలేదు. కథ ఫుల్‌గా విన్న తర్వాత ఈ కథకి పేరేంటో మీరు కామెంట్‌లో పెడదురు గానీ, కథలోకి వెళ్దామా మరి? తలపోటుగా ఉంది. తల పగిలిపోయేలా ఉందని, అటు ఇటు కనీసం ఒక్క టీ పడితే బావుంటది కదా అని, ఆ ప్రయాణం వల్ల అటు ఇటు తిరిగి చూసానండి. ఒక చిన్న టీ స్టాల్ కనిపించింది. ఆ టీ స్టాల్ దగ్గరికి వెళ్ళి, "అన్నా ఒక టీ" అన్నాను. "సరే అమ్మా కూర్చో" అన్నారు. నేను కూర్చుందామని వెళ్ళేటప్పటికి ఒక కాస్ట్లీ కార్, అందులో నుంచి ఒక రిచ్ పర్సన్ అండి. 6 అడుగుల అందగాడు. ముట్టుకుంటే డాగడిపోయేటట్టున్నాడు. అతని వయసు మ్యాక్సిమం 50 సంవత్సరాలకు పైమాటే. ఈ వయసులోనే ఇలా ఉన్నాడు అంటే టీనేజ్‌లో ఎంతమందిని మడతెట్టేసుంటాడా అనుకున్నాను ఒక్కసారిగా. సారీ. అతను మడతెట్టక్కర్లొద్దు. అతన్ని చూసే మనసు పాడేసుకునేటట్టున్నారండి చాలామంది. అలా ఉన్న అతను వచ్చి, "రామారావు గారు ఒక్క టీ అండి" అని చైర్ లాక్కుని కూర్చున్నాడండి. నేను అతన్ని అదేకంగా చూస్తున్నాను. ఎక్కడో చూసినట్టుంది అని. నా డౌట్ తీరక, "ఏవండీ మిమ్మల్ని ఎక్కడో చూసానండి" అని అడిగానండి. "అవునా తల్లీ? ఎక్కడ చూస్తుంటావు? మాది మ్యాక్సిమం ఈ పక్క ఊరేరా. 3 కిలోమీటర్ల అవతలుంటుంది" అని చెప్పాడు. అంత డబ్బున్నా కూడా మనిషి మనసులో ఆప్యాయత, "ఏరా తల్లి" అన్న పిలుపుతో ఒక తండ్రిని మరిపించావు అన్న ఫీలింగ్ వచ్చి, లేదు అంకుల్, నేనెక్కడో చూసాను. గుర్తొచ్చింది. పేపర్‌లో మీరు బిజినెస్సు చేస్తున్నారని వచ్చింది అంకుల్. మీ ఫోటో కూడా ఏశారు చూసాను" అన్నాను. అతను గొప్పలకి పోడనుకుంటాను. ఒక్క స్మైల్ ఇచ్చి నవ్వేసి తల వంచుకున్నాడండి. ఇంతట్లోకి రామారావు గారు టీ మా ఇద్దరికీ పట్టుకొచ్చారు. నేను టీ చాలా వేడిగా ఉండడంతో అలా పట్టుకుని ఉన్నానండి. కానీ అతను ఆ టీ తీసుకుని ఎంతో అపురూపంగా చూస్తూ, ప్రకృతిని ఫీల్ అవుతూ, ఒక్క డ్రాపు ఊదుతూ ఒక్క డ్రాప్ తీసుకున్నారండి. ఆ స్టైల్ భలేగా నచ్చింది. నాకు డౌట్ ఆగక, "అంకుల్ నాకో చిన్న డౌటొచ్చింది అడగొచ్చా" అని అడిగాను. "ఏంట్రా తల్లీ అడుగు" అన్నారు. "అంకుల్ మీ రేంజ్‌కి ఏ 5 స్టార్ హోటల్‌కి వెళ్ళాలి గానీ, ఈ టీ స్టాల్‌కే ఎందుకొచ్చారు" అని అడిగాను. అతను నవ్వి ఒకే ఒక్క సమాధానం చెప్పారు. అది గుండెలు పిండేసిందండి అతని కథ చెప్తే. సరే, నా జీవిత చరిత్ర గురించి నీకొక చిన్న విషయం చెప్తాను. నేను చాలా పేదవాళ్ళం. కానీ ఒక గేదె ఉండేది. మా ఇంట్లో పోషణ అది. మా కుటుంబానికి పోషణ అది. మా నాన్నగారు ఉదయం పనిలోకి వెళ్ళి సాయంత్రం వచ్చేవారు. నేను చదువుకునేవాడిని. ఉదయం మా నాన్నగారు పాలు తీస్తుంటుంటే హోటల్‌కి వేసేవాళ్ళం. అలా వేగా తిను మా క్లాస్‌మేట్ గనక నాతో పరిచయం అయింది. మాట్లాడుకునేవాళ్ళం రోజుని. అలా ప్రేమలో పడ్డాం. కానీ మా ప్రేమ అందరికీ అచ్చిరాదు కదా ప్రేమన్నది. కొంతమందికి ఫలిస్తది. కొంతమందికి ఫలించదు. అలాగే నేను తన్ని అడిగాను, "నీకిష్టమైనది ఏంటి?" అని అడిగాను. "నాకు ఇష్టమైందంటూ ఏమి ఉండదు. ఏదైనా ఇష్టమే" అని అన్నది తను. పైగా, "నువ్వేమేంటి ఇష్టపడతావు? ఏమి ఇష్టంగా తింటావు?" అని అడిగింది నన్ను. వండి పెడతావా? కానీ నేను ఏది ఇష్టపడను. పలానా దానికి బానిస అని ఉండను. నాకు ఓన్లీ టీకొక్క దానికే బానిసను అని చెప్పాడు. చెప్పిన తర్వాత సరే అయితేనే అని వెళ్ళిపోయింది. కొన్ని రోజులు ప్రేమ ముదిరింది.
వయసులో ఉన్న వాళ్ళకి ఏం కోరికలు ఉంటాయిరా, ఒక ముద్ద హగ్గా ఉంటుంది కదా, అలాగే తనను కూడా ముద్దడిగాను. తను ఒకే ఒక్క ఆన్సర్ చెప్పిందిరా, మేము కలుసుకోలేదు, కానీ ఒక్క మాట అంది, నీకు టీ అంటే ఇష్టం అన్నావు కదా. టీ తీసుకొచ్చింది. టీ తీసుకొచ్చి తీసుకో అంది. నేను టీ ఉఫ్ ఉఫ్ అని ఊదుతూ నా 2 పెదాలమయ్యన్న ఆ గ్లాసు వారుంటుంది కదా, దాన్ని అంటలేనట్టు ఖాళీ కాలేనట్టుగా తాగాను. వెంటనే అంది, ఎలా ఉంది టీ అన్నది. బాగుంది అన్నాను. నువ్వు టీ తాగినప్పుడు ఆ గ్లాస్ వారుంటుంది కదా, అది నా పెదవే అనుకో, నీకెప్పుడు టీ తాగినా నేను ముద్దిచ్చానే అనుకో, అలాంటప్పుడు నువ్వు నాతోటే ఉన్నట్టు అన్నది. నిజంగా తను ఏ టైంలో ఎలా చెప్పిందో కానీ, నేను ఎప్పుడు టీ తీసుకున్నా ఫస్ట్ డ్రాప్ తనని ముద్దు పెట్టుకున్న ఫీలింగ్తోనే తాగుతాను. అంటే మీతో లేదా అంకుల్ ఇప్పుడు? లేదురా, పెద్దవాళ్ళు ఒప్పుకోలేదు, వేరే పెళ్లి చేస్తారు. అదేంటి అంకుల్, మీరు వేరే పెళ్లి చేస్తే మీరు ఇంకా తనని అదే దృష్టితో ఎలా చూస్తున్నారు? మరి మీకేం అనలేదా? అంటే తను విడిపోయింది కదా, మీకు బాధగా అనిపించట్లేదా అన్నాడు. అందే అమ్మే. బాధ దేనికిరా, తను నాకు జ్ఞాపకం. ఇప్పుడు బాధపడి నేను ఏం చేయగలను? తనని నేను తీసుకురాగలనా, ఏమన్నా చేయగలనా? తన లైఫ్ తను వాళ్ళ అమ్మ నాన్నలకి జడసే చేసుకుందో ఎలా చేసుకుందో మనకు అనవసరం. నిజంగా నేను తనని ఇష్టపడేవాడిని, నిజంగా ప్రేమించేవాడిని అయితే తను ఎక్కడున్నా తను హ్యాపీగా ఉండడం చాలు అన్నాడు. అంకుల్ ఏంటి ఇప్పుడు ఈ ఫీలింగు ఉంటే అప్పుడు కూడా ఈ ఫీలింగ్లో మీకు ఇదే ఉందా అని అడిగాను. అదేంట్రా తల్లి, అప్పుడు ఆలోచనలే, నా కళ్ళ ముందే పెళ్ళయింది. అప్పుడు తనకి నేను ఒక్కడే చెప్పాను, ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలని. తను నాకు దక్కలేదని యాసిడ్లు పోస్తారు, సూసైడ్లు చేసుకుంటారు. ఇది అస్సలు కరెక్ట్ కాదురా. మనం నిజంగా ఎవరినైనా ప్రేమించామనుకో, మన తల్లిదండ్రులు ఉన్నారు కదా, మనల్ని కనిపించారు కదా, వాళ్ళు ఒక్కడే అడుగుతారు మనం ఎక్కడున్నా సంతోషంగా ఉండాలి అని. నిజంగా మనం ప్రేమించిన వ్యక్తి అయినా సరే మనతోటే ఉంటే హ్యాపీగా ఉన్నట్ట. తను ఎక్కడున్నా హ్యాపీగా ఉంటేనే మనం కూడా హ్యాపీ అనిపిస్తుంది. ఇది తెలుసుకోవాలిరా అన్నాడు. అమ్మో అంకుల్, మిమ్మల్ని చూస్తే చాలా నేర్చుకోవాలి అన్నాను. అప్పుడు నిజంగా ప్రేమించేవారు. ఇప్పుడు ఈ సంవత్సరం ఉన్న ప్రేమ వచ్చే సంవత్సరం ఉంటుందో లేదో తెలియట్లేదు. కానీ చివరిగా ఒక్క మాటరా, ఎక్కడున్నా ప్రేమగా మనం వ్యక్తం చేసేదే కాదు, మనం ప్రేమించే వాళ్ళు మనతోటి హ్యాపీగా ఉండాలన్న రూల్ లేదు. నిజంగా ప్రేమ ఇవ్వాలి అనుకున్న వాళ్ళు ఎవరితోటి ఉన్నా హ్యాపీగా ఉంటే అదే నిజమైన ప్రేమ అన్నాడు. అని చెప్పి లేచి బాయిరా తల్లి అన్న సమాధానం చెప్పి, రామారావు గారు వెళ్ళొస్తాను అని ఆ టీకి సరిపడ్డ డబ్బులు అక్కడ పెట్టి ఏదో ఒక ప్యాకెట్ ఇచ్చి వెళ్ళిపోయారు. నిజమే కదా, నిజంగా ప్రేమిస్తే అతను ఒకటే ఆలోచించాడు, తన ప్రేమ స్వచ్ఛమైనది, అందుకని తను ఆ రేంజ్లో ఉన్నాడు. మంచి బిజినెస్ ఫీల్డ్లో ఒక్క రేంజ్కి వచ్చాడు. ప్రతి ఒక్కరూ దీన్ని ఆదర్శంగా చూసుకోవాలండి. ఎందుకంటే
నా దగ్గర అది లేదు కదా, అది కక్షగా సాధించుకుని తీరాలి అనుకోవాలి. మనల్ని నమ్ముకున్న వాళ్ళకంటే మనం కనిపించిన వాళ్ళు కూడా ముఖ్యమే కదా. వాళ్ళిచ్చిన లైఫే కదా మంది. వాళ్ళిస్తేనే కదా ఎదుటి వాళ్ళు ప్రేమించే స్వచ్ఛమైన మనసు మంది అని ఆలోచించుకోవాలి. ఈ కథకి మీరు ఏం పేరు పెడతారో నాకు తెలియదు, కానీ చివరిగా ఒక మాట, ప్రేమ దక్కలేదని చనిపోయే వాళ్ళకి ఇది ఆదర్శంగా ఉండాలండి. ఇలా ఆలోచిస్తే ఏ తల్లి శోక సముద్రంలో ఉండదు. మరి ఈ కథకు పేరేంటో కామెంట్లో పెట్టండి.